హలో ఫ్రెండ్స్, మన కోసం ఈ నాటుకోళ్ళు పెంచడం జరుగుతుంది. వీటికి నేను పోయినసారి మీకు చెప్పినట్టు కమర్షియల్ ఫీడ్ కొంచెం కూడా మేము ఇంకా కొంచెం కమర్షియల్ ఫీడ్ వాడాల్సి వస్తుందేమో అనుకున్నాము. బట్ కమర్షియల్ ఫీడ్ అనేది వాడట్లేదు ఫ్రెండ్స్. వీటికి వడ్లు నానబెట్టి వడ్లు కానీ లేకపోతే మా పొలంలోనే పండే కొబ్బరి కానీ ఇదంతా ఇవి తినేసినవే. చూడండి ఎట్లా తినేసినాయో. అండ్ వడ్లు, కొబ్బరి, జొన్న, రాగి ఇట్లా ఫీడ్ వాడుతూ పెంచుతున్నాము. మంచి గ్రోత్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా 1 month to 2 monthsలో మంచి గ్రోత్ వస్తుంది. ఇవి కేవలం మన పచ్చళ్ళ కోసమే. వీటిని ఫ్రీ రేంజ్గా కూడా పెంచుతున్నాము. అంటే మేము ఒక షెడ్లో కాకుండా మొత్తం ఇవి ఫ్రీగా పొద్దున్న నుంచి రాత్రి దాకా వాటికి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉంటారు ఊర్లలో అందరూ అట్లా వదిలేసినప్పుడు కోళ్ళన్నీ కాలువల్లోకి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు తిని ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతా తినొస్తూ ఉంటాయి. ఇక్కడ మా దగ్గర కోళ్ళు ఆ పరిస్థితి కూడా లేదు ఫ్రెండ్స్. మంచి ఎన్విరాన్మెంట్లో తోటలో పెంచుతున్నాము. మీరే చూడొచ్చు మా చుట్టూ ఎన్ని కోళ్ళు ఉన్నాయో.